కృష్ణా డెల్టా రైతాంగానికి చిక్కులు వచ్చి పడ్డాయి. డెల్టాకు గత 10 రోజుల క్రితం నీటిని వదిలినా ఇంకా పొలాలకు మాత్రం ఆ నీరు చేరలేదు. వర్షానికి నమ్ముకుని నారుమళ్లు పోసిన రైతులు ఇప్పుడు కలవరపడుతున్నారు. కాలువల్లో నీరు లేక దిక్కుతోచని పరిస్థితికి చేరుకుంటున్నారు. డెల్టాలో నీరు లేక అవస్థలు పడుతున్న రైతాంగంపై స్పెషల్ స్టోరీ. కృష్ణా డెల్టాలో జూలై మొదటి వారం రెండో వారాల్లో నారుమళ్లు పోసుకుని నాట్లు వేస్తే పంట నవంబర్ మొదటి వారానికి చేతికి వస్తుంది. లేదంటే నవంబర్ చివరాఖరికి లేదా డిసెంబర్ మధ్యలో కోతలకు సిద్ధమవుతుంది. ఆ సమయంలో కోస్తా తీరం వెంబడి తుఫానులు ముంచుకు వస్తాయి. పండిన పంట పడిన కష్టమంతా ఆ తుఫానుల పాలై ఆ తర్వాత నీటి పాలవుతుంది. అందుకే డెల్టాలో రైతులు జూలైలోనే నారుమళ్లు పోసేందుకు ప్రయత్నిస్తారు. బ్యారేజ్ వద్ద నీరు వదిలినా ఆ నీరు ఇంకా కాల్వల్లో పూర్తి స్థాయిలో ప్రవహించక పొలాలకు చేరకపోవడంతో రైతులు నీటి కోసం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అందుకు కారణం పంట కాల్వల్లో గుర్రపు డెక్క నిండిపోవడమేనని రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోరు దారాగా మేము ఆకుమళ్ళు పెంచుకున్నామండి. ఏంటంటే ఒక తడి పెడతామండి. రెండో తడి పెట్టాలంటే అండి ఆకుమళ్ళు పనికిరాడు. బోరు నీళ్ళు కాలంలో ఆదా వస్తాయని మేము పోసుకున్నామండి. కానీ ఈ ఆకుమళ్ళు పెంచేదాకా బోరు దారాగానే ఆకుమళ్ళు పెంచుకున్నామండి. తెగుళ్ళు వచ్చేసి అవి కొట్టి ఈ మందులు కూడా స్ప్రేలు చేసుకున్నామండి. ఇప్పుడు కూడా కాలంలో అంటూ రాలేదండి. ఇప్పుడు కూడా బోధుల్లో వాన నీళ్ళే బొక్కిలతో తోడుకుని పీక్కుంటున్నామండి. గవర్నమెంట్ కాలంలో వదిలేసామని అన్నారండి. మాకు మట్టుకు ఇప్పుడు వరకు కిందకి రాలేదండి. కాలంలో గురపు డెక్క పట్టేసండి. ఆ కలర్స్ సరిగ్గా పట్టించుకోక నీళ్ల పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వం ఇచ్చిన వరి విత్తనాలను కొనుగోలు చేసి నారుమళ్లు పోసిన రైతుల పరిస్థితి మరోలా ఉంది. ఆ విత్తనాల్లో కేవలం 20% మాత్రమే మొలకలు రాగా 80% విత్తనాలు మొలక రాలేదు. దీంతో అనివార్యంగా మరోసారి విత్తనాలు కొనాల్సిన దుస్థితి రైతులకు ఎదురైంది. ప్రభుత్వం ఇచ్చిన విత్తనాలు కూడా ఈ విధంగా మొలకలు రాకపోతే ఇక తమ గతేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. గవర్నమెంట్ నుండి సబ్సిడీలు తెచ్చిన ఆకుమళ్ళతో మాకు 80% కూడా మొలకెత్తలేదు. 20% ఉంటున్నాయి. అవి మేము మళ్ళీ ఓటుతో చాలా లేట్ అవడం వల్ల మాకు మళ్ళీ కోతల టయానికి తుఫాను రావడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదురు చేస్తుంది. రైతు చాలా ప్రాబ్లమ్లు కలుపులు కానీ వగేరాగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు అదే మంచి విత్తనాలనే మా గవర్నమెంట్ మాకు సబ్సిడీల ద్వారా అందిస్తే మేము చాలా బాగుంటాము. రైతులపైనే ఆధారపడి జీవిస్తున్న రైతు కూలీలు పనుల కోసం ఎదురు చూస్తున్నారు. వ్యవసాయ పనులు ప్రారంభమైతేనే వారికి చేతి నిండా కడుపు నిండా కూడు దొరుకుతుంది. లేదంటే రెక్కాడితే డొక్కాడని పేదలు పూట గడవడం కోసం అవస్థలు పడాల్సిందే. కాల్వలకు నీరు రాకపోవడంతో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించడం లేదు. దీంతో రైతు కూలీలు పనుల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. రైతు నీటి కోసం ఎదురు చూస్తుంటే రైతు కూలీలు వ్యవసాయ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయా అని ఎదురు చూస్తున్నారు.